ఏ వీధి చూసినా కూడా ఇలా జనం తండోపతండాలుగా ఉంటారనమాట. అమ్మవారు ఊరేగింపుగా వస్తారనమాట వీధుల్లోకి. ఈ సుగుటూరు గంగమ్మ మొదటి పూజ జమీందారుల నుండి అందుకుంటారనమాట. ఆమె బస్తవాళ్లకు ఆడపడుచుని, గొల్ల వాళ్ళ ఇంటి కోడలు అని కూడా చెప్తూ ఉంటారు. 2 రోజులు జాతరలో ఆమె ఎంతో ఆనందంగా గడిపి గురువారం చాలా బాధతో నిమజ్జనమై తిరిగి వెళ్ళిపోతుంది. పక్క రాష్ట్రాల నుండి సైతం ప్రజలు తండోపతండాలుగా వస్తారు. చూస్తున్నారు కదా, ఇక్కడ మీరు వీడియోలో చూస్తున్నది మార్చి 25వ తేదీ రాత్రి అన్నమాట. మంగళవారం రాత్రి అన్నమాట. మంగళవారం రాత్రి ఇలా అమ్మవారు వీధుల్లోకి ఊరేగింపుగా వస్తారు. మొదటి రోజు అమ్మను జమీందారులు భవనం నుండి బయటకు తీసుకొస్తారనమాట. తల్ల పులిమి స్నానం చేపించి ఒళ్ళంతా పసుపు రాసి ఆమెను అలంకరించి పూజలు నిర్వహించి బయటకు తీసుకొస్తారు. అప్పుడు ఆమె ముఖ కవలికలు ఎప్పుడెప్పుడు ప్రజలను చూస్తానా అన్నట్లు ఉంటుంది. అదే రోజు రాత్రి ఆమె వీధుల్లో ఊరేగింపు నిర్వహించి ఆమె స్థానంలో కూర్చోబెట్టినప్పుడు ఆమె ముఖం ఆనందంతో వెలిగిపోతుందన్నమాట. మనకు ఆమె ముఖంలో ఆనందం మనకు స్పష్టంగా కనపడుతుంది. కోరిన కోరికలు తీర్చే కల్పవల్లిగా సుగుటూరు గంగమ్మను చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు కొలుస్తూ ఉంటారు. వారి వారి కోరికలు నెరవేరటంతో పొటేళ్లను, కోళ్లను బలిస్తారు. ఈ జాతర చాలా ప్రతిష్టాత్మకంగా, అంగరంగ వైభవంగా, ఘనంగా జరుగుతుందని చెప్పాలి. డీజే సౌండ్లు, చాందినీ బండ్లు, ఊరేగింపులు, డప్పు చప్పుళ్లతో దారి పొడుగునా కూడా కోళ్లు, మేకపోతులు, పొటేళ్లు బలిస్తూ ఉంటారనమాట. ఇలా వీధుల నిండా జనసంచారం ఉంటుందన్నమాట. ఏ వీధి చూసినా కూడా ఇలా కిక్కిరిసిపోయి మనకు కనపడుతుందన్నమాట. జాతరకు 2-3 రోజుల ముందే ఊర్లో సందడి మొదలైపోతుంది. చుట్టుపక్కల ప్రాంతాల నుంచి ప్రజలు తండోపతండాలుగా తరలి వస్తారనమాట. క్రౌడ్ అంతా ఎక్కడ చూసినా పుంగనూరులో ఇలాగే ఉంటుందన్నమాట. ఏ వీధిలో చూసినా జనం మనకి కనిపిస్తూ ఉంటారు. పక్క రాష్ట్రాల నుంచి వస్తారు కాబట్టి అసలు కిక్కిరిసిపోయి ఉంటుందన్నమాట. ఇసుక వేస్తే రాలనంత జనం మనకు కనపడతారు. డీజే సౌండ్లు, ఆటపాటలతో యువత చూసారా ఎలా చిందులు వేస్తున్నారో. చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేస్తారండి. చూసారా, యువత మొత్తం అలా డాన్సులు వేస్తూ ఉన్నారనమాట. ప్రతి ఇంటి ముందు కూడా అమ్మవారు వచ్చినప్పుడు కూడా ఇలా అందరూ సెలబ్రేట్ చేసుకుంటారనమాట. బాగా డాన్సులు వేస్తూ చాలా ఎంజాయ్ చేస్తారని చెప్పాలండి. జాతరలో ఇలా బాణాసంచా కాలుస్తూ ఎంజాయ్ చేశారనమాట. మేము అక్కడే నిలబడి ఉన్నామన్నమాట. ఈ బాణాసంచా ఎక్కడైతే కాల్చారో అక్కడే నించొని ఉన్నాం. మేము ఇక్కడికి రాత్రి 10 గంటలకు వచ్చామండి. ఇంటికి వెళ్ళేసరికి 1 గంట అయిందనమాట. ప్రతి వీధి కూడా జనమే అనమాట. చాలా సేపటి తర్వాత ఇదిగోండి అమ్మవారి ఊరేగింపు కదిలింది. అమ్మవారు ముందరికి కదిలారనమాట.